హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇవాల్టి ఎపిసోడ్ ఉంది కదా, సెంటిమెంట్లతో కూడి. అసలు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ వస్తుంటే ఆ పాటకు బిగ్ బాస్, దానికి తోడు బిగ్ బాస్ వేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాంటి పాట, అలాంటి మనుషులు, అలాంటి మనస్తత్వం గల వాళ్ళు అందరూ మిడిల్ క్లాసే కాబట్టి అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి. సూపర్ ఎపిసోడ్ ఇవ్వాలి. ఇవాళ ఎపిసోడ్ కేక్ అంటే కేక్ ఉంది. కళ్ళలో నీళ్ళు తీరినాయి. ప్రతి ఒక్కరు కళ్యాణ్ పడాలా వాళ్ళ మమ్మీ, రీతు వాళ్ళ మమ్మీ, ఇటు మన సెంటిమెంట్ల కింగ్ భరణి వాళ్ళ కూతురు, వీళ్ళు ముగ్గురు రాకతో ఇవాళ ఎపిసోడ్ కేకబ్బాయిష అలా ఉంది. ఇక మొదట కళ్యాణ్ పడాల ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే అసలు వాళ్ళ అమ్మ రావడంతోనే కళ్యాణ్ అసలు ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నాడు. ఆ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకోవడం చూసి తోటి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ వాళ్ళు కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అలాంటి ఎమోషనల్ ప్రోమోలో చూస్తేనే సూపర్ అనిపించింది. అంటే ఎపిసోడ్లో చూసాక ఇంకా మస్తు అనిపించింది. ఒక దిక్కు బాధ, ఒక దిక్కు ఇది. అసలు ఇది కదా బిగ్ బాస్ హౌస్లో బంధాలు కావాల్సింది అనిపించిందండి. అంత బాధను ఎలా దాచుకున్నారు ఆ మనసులో, అంత బాధను నువ్వు చెప్తా అంటే మాకు ఏడుపు వచ్చింది బయట, అవన్నీ గుర్తున్నాయి నీకు అన్నట్టు క్లారిటీగా కళ్యాణ్ పడాల అమ్మ తనజ ముందు చెప్తుంటే అసలు బయట ఎంత బాధపడ్డారని కళ్యాణ్ కూడా చాలా బాధపడ్డాడు. ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మ లోపల రాగానే తింటలే వాళ్ళ బాగా బక్కగైనవు, మంచిగా తిను, కడుపు నిండా తిను అన్నట్టు చెప్తే ఇక మన పర్సనాలిటీ ఇంతే కదా అమ్మ అని కళ్యాణ్ ఎటకారం చేస్తాడు. వస్తే కప్పు పట్టుకొని బయటకు వస్తావు కదా, పక్కా ప్రామిస్ చేయి అంటూ కొడుకుతోని ప్రామిస్ చేయించుకుంది కళ్యాణ్ పడాల అమ్మ. ఇక తర్వాత ఫైనల్గా కళ్యాణ్ పడాల వాళ్ళ అమ్మ చేయబట్టుకొని ఇన్ని రోజులు లక్ష్మి వాళ్ళ కొడుకు కళ్యాణ్ అని చెప్పుకున్నారు. కళ్యాణ్ వాళ్ళ అమ్మ లక్ష్మి, కళ్యాణ్ వాళ్ళ తండ్రి లక్ష్మణ్ రావు అని చెప్పుకుంటారు. ఇది నేను సాధించిన విజయం అని ఎమోషనల్గా గర్వంగా చెప్పేసరికి అందరు క్లాప్స్ కొట్టారు. ఇక నెక్స్ట్ రీతు వాళ్ళ మమ్మీ, రీతు వాళ్ళ అమ్మ రావడంతోనే అసలు నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది, నేను నీ గురించి తెలిసే బిగ్ బాస్ హౌస్లో పోతున్నప్పుడే నీ గురించి అన్నీ తెలిసే చెప్పాను, నువ్వు ఎలా చేయొద్దు అనుకున్నానో అలాగే చేసావు మొత్తం అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చుకుంటూ నవ్వుకుంటూనే ఒకవైపు కోపం రావద్దని. ఇది కర్రీ ఏంటంటే కళ్యాణ్ పడాలో వచ్చి అది చపాతీ చేసి కర్రీస్తాడు, కొట్టబోతుంటే ఏడుస్తుంది రీతు, ఏడిచి అక్కడ కామెడీగా క్రియేట్ చేస్తుంది. అసలు సీరియస్గా వస్తుంది వాళ్ళమ్మ, కొట్టాలంటే నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది, గేమ్ ఎలా ఆడమన్నా నువ్వు ఎలా ఆడావు, అనవసరమైన బాండింగ్స్ అనవసరమైన మనుషులతో పెట్టుకున్నావు అన్నట్టు ఇండైరెక్ట్గా పవన్ గురించి చెప్పకనే చెప్పింది రీతు వాళ్ళమ్మ. లోపలికి తీసుకెళ్ళి వద్దే నేను చెప్పేది నువ్వు వద్దు అనుకున్నా, లేదమ్మా నేను ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, ఇమాన్యుయల్ నీకు కూడా ఉంది, నీకు కూడా చెప్పి పంపించా, అయినా నువ్వు పక్క తీసుకుపోయి చెప్పావు రీతుకి అన్నట్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది ఇమాన్యుయల్కి. లోపలికి తీసుకెళ్ళి రీతు నువ్వు కూర్చోబెట్టి చెప్తుంటే అక్కడ రీతు బిల్డప్, ఏడుపు. అంత ఏడవలసిన అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఏడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె చెప్తూ ఉంటే ఏడుపుతో అడ్డు చెప్పింది. రీతు వాళ్ళ మమ్మీ నిజాలు ఎక్కడ చెప్పేస్తుందో, పరువు ఎక్కడ పోతుందో అనుకుంటే ఏడుపుతోనే ఆడ కట్ చేసింది. అది నాకైతే అనిపించింది. మీ అందరికీ మీలో ఎవరు కనిపించిందో కింద కామెంట్ చేయండి. అది మాత్రం పక్కా రీతు చాలా ఓరేసింది. ఇలా మాత్రం సెంటిమెంట్స్ ఎవరికైనా ఉంటాయి, సెంటిమెంట్స్ కామన్, కానీ మరీ అంత అంత చెప్తా అంటే మాట్లాడుతా అంటే ఎవరైనా ఏడుస్తారు, తను ఏడ్చింది అందరూ ఏడ్చారు, కానీ మాట్లాడుతుంటే ఆ మాటలు కట్ చేసుకుంటూ ఏడ్చింది చూసేలా అక్కడ నాకు అనిపించింది. అది చాలా అంటే చాలా తప్పు. ఫస్ట్ చెప్పేది వినాలి కదా, ఏం చెప్తాను అమ్మ, ఎందుకు చెప్తా అంది వినాలి కదా. పరువు ఆల్రెడీ తెలుసు, పరువు పోద్ది, పరువు ఏది ఏముంది ఆడ బిగ్ బాస్ అది బాండింగ్స్ పెంచుకొని పోని బాగా చేసిడు అని చెప్పబోయేది, కానీ పాపం చెప్పనివ్వలేదు. రీతు ఏడుపు వల్ల మన రీతు వాళ్ళ అమ్మ ఏం చెప్పాలని లోపలికి వచ్చిందో అది చెప్పలేకపోయింది అని నాకైతే అనిపించింది. మీలో కూడా ఎవరికి అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక భరణి, ఎమోషనల్ కింగ్ భరణి వాళ్ళ కూతురు వస్తూనే అసలు భరణి ఎంబటే చాలా ఎమోషనల్ ఏడుపు ఆపుకోలేకపోయాడు. రావడంతోనే కౌగిలించుకొని రిప్స్ కింద పడ్డ దెబ్బ తగిలింది కదా, ఎలా ఉంది డాడీ అని ప్రేమగా అడిగి అసలు అడుగుతా కన్న కూతురు ప్రేమ పడిపోద్ది. అడిగేసరికి బాగానే ఉంది అనుకుంటూ మన భరణి ఏదో కప్పిపుచ్చబోతాడు. అయినా కూడా ఆ నొప్పి ఎలా ఉంది, ఎలా కింద పడ్డాడు అందరూ చూసేళ్ళు, లక్షల మంది ప్రజలు చూసేళ్ళు.
అలాంటి కన్న కూతురికి ఎలా ఉంటుంది మాకే బాధ అనిపించింది. అలాంటి కన్న కూతురికి ఎంత బాధ అనిపించాలి. ఇక ఆ బాండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దివ్య క్లాస్ గట్టిగానే మిగింది. చెప్పండి కానీ కమాండ్ చేయకండి. కమాండ్ చేస్తే మాకు బయట చూసే వరకు బాధ అనిపిస్తుంది. అనుకున్నారు ఎవరో వచ్చి నా భరణిక్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వచ్చి నా క్లాస్ బిగుతారని అనుకుంటూ ఉన్నా అని తను కూడా ఏదో కవర్ చేయబోయింది. కమాండ్ చేస్తే ఎవరు వినరు. చెప్పండి మా నాన్న కమాండ్ చేస్తే మాకు బయట మాకు కోపం వస్తుంది, ఇంకోసారి కమాండ్ చేయకండి అని దివ్యకు స్మూత్గా చెప్పింది. ఇక తనూజ భరణి బాండింగ్ గురించి మాత్రం ఏం మాట్లాడకుండా లైట్గా మంచిగా అనిపించింది బాండింగ్, ఇద్దరు బాండింగ్ అని ఒక మాటలో చెప్పేసింది. అది భరణి బాండింగ్. బయట బాల్కనీలో కూర్చోబెట్టి నాన్న నువ్వు బాండింగ్స్తో ఉంటావు అంటాను, కానీ నువ్వు పెరిగిన నేచర్ అలాంటిది, నువ్వు పెరిగిన వాతావరణం అలాంటిది, నీ చుట్టూ బంధాలు అలాంటివి, దానిలో నీ తప్పేం లేదు, నువ్వు ఇలానే కంటిన్యూ చేయి, నువ్వు మళ్ళీ ఎలిమినేట్ అయి బయటకు వచ్చినా పర్లేదు, కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ అట్లే ఉంచు నాన్న అని సూపర్ అంటే సూపర్ చెప్పిందండి భరణి వాళ్ళ కూతురు. భరణి కూతురు అనిపించుకుంది. హ్యాట్స్ ఆఫ్ భరణి కూతురు అనిపించుకుంది. అదే బాండింగ్, అదే ఎమోషనల్, అదే ప్రేమ. సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకైతే. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.